ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ అను క్రేజీ స్టార్స్. మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు 1 kg చికెన్, లెమన్, పెరుగు, ధనియాల పౌడర్, పెప్పర్, గరం మసాలా, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, టమాటా, ఫుడ్ కలర్, పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ కారం తగినంత, మీరు ఎంత తింటే అంత కారం, ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. నెక్స్ట్ పసుపు, సాల్ట్ తగినంత సాల్ట్, గరం మసాలా, పెప్పర్, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్, పెరుగు, మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకున్నాం కదా, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే అన్ని మసాలాలన్నీ పర్ఫెక్ట్ పడతాయి చికెన్కు. నీట్గా కలుపుకోవాలి. చికెన్కి అంతా మసాలా అంతా మంచిగా పట్టాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. ఆల్రెడీ లెమన్ ఇట్లా కట్ చేసి వేసుకున్నాం కదా, 2 లెమన్స్ అండి ఇవి. పెద్ద ఒక 2 లెమన్స్. ఒక 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి మనము, అప్పుడే మంచిగా అవుతుంది టేస్ట్గా. ఒకసారి ట్రై చేయండి. 2 అవర్స్ పెట్టేసుకుందాం మనం ఫ్రిడ్జ్లో. మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్, లేకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 2 అవర్స్ కంపల్సరీ మ్యాగ్నేట్ చేసి, మీకు టైం లేదంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు అండి. 2 అవర్స్ పెట్టుకున్నారు అనుకో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనా అండి. ఇప్పుడు మనము ఎసరు పెట్టుకుందాం. మనం ఇప్పుడు డేక్ష పెట్టి ఎసరుకు వాటర్ వేసి పెట్టుకుందాము. వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా అన్నీ ఉంటాయి కదా, అయ్యో బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి.
పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పడుతుంది నాకు సాల్ట్. కరెక్ట్గా సరిపోయింది. 1 kg రైస్ 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాండి. నార్మల్ రైసే, మీకు కావాలంటే బిర్యానీ రైస్ కూడా తెచ్చి చేసుకోవచ్చు. ఎసరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ దీంట్లో వేసేయాలి. ఆల్రెడీ ఎసరు వచ్చింది అనుకుంటా, చూద్దాము. ఎసరు వచ్చేసింది. ఇప్పుడు మనము రైస్ వేసుకుందాం. కాలుతో చూసేసుకోవాలి. సెవెంటీ 70% వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం రైస్. మధ్య మధ్యలో చెక్ చేస్తా. 70% ఉడికించుకోవాలి మనం. ఇప్పుడు రైస్ వేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి ఇట్లా. ఇంకొక 10 minutes పడుతుంది. సెవెంటీ 70% అయిపోయింది. ఇప్పుడు మనము వంపేసుకుందాం. మ్యాగ్ చేసి పెట్టుకున్నాం కదా మనం చికెన్. ఇప్పుడు డేక్షలు వేసుకొని దమ్ చేసుకోవాలి. వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం మనము వేడి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా పెట్టుకుందాం. టేస్ట్ బాగుంటుంది టమాటా పెట్టుకుంటే. టమాటా పెట్టుకొని రైస్ వేసేసుకుందాం. ఫుడ్ కలర్ వేసుకుందాం మనం. మీకు ఏ కలర్ ఇష్టం ఉంటే అది వేసేసుకోండి. నాకు ఇంట్లో ఇది ఉంది కాబట్టి ఇది వేసేసుకుంటున్నా. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. బ్రౌన్ ఆనియన్. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర. ఒక మీ దగ్గర జీడిపప్పు కాజు ఏదన్నా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకొని ఒక 20 minutesలో ఐలా పెట్టుకోవాలి. 20 minutes సిమ్లో పెట్టుకోవాలండి. అయితే దీనిపైన మనం వెయిట్ పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు పిండి పెట్టుకోవాలనుకుంటే పిండి పెట్టుకోవచ్చు. చపాతీ పిండి ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వాటర్ వేసి. ఓకేనండి, 30 minutes అయిపోయింది. మనం ఓపెన్ చేసి చూద్దాము. వావ్, అయిపోయింది. డన్ అండి. మరి ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. ఇంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ.
దీంతో మేము రైతా చేసుకున్నామండి, రైతాతో తింటాము. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు చాలా నచ్చుతుందంటే. నాకు చూస్తేనే నోట్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో బిర్యానీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.